ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో దాదాపు 18 ఏళ్లు ఎంతో సంతోషంగా గడిపారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకోకపోయినా విడిగా ఉంటున్నారు. ఇలా విడాకులు తీసుకోకపోవడంతో ఎప్పటికైనా వీరిద్దరూ కలుస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఐశ్వర్య ధనుష్ చేసిన కామెంట్ చూస్తే వీరిద్దరూ జీవితంలో కలవరని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల ఐశ్వర్య ధనుష్ డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి లాల్ సలాం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇలా ఎప్పటికప్పుడు ధనుష్ తన భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ వచ్చారు. కానీ ఐశ్వర్య మాత్రం పూర్తిగా తన భర్తను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారని తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఐశ్వర్య మొదటిసారి విడాకుల గురించి మాట్లాడారు. ఒకప్పటి కంటే ఇప్పుడే తన జీవితం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఒంటరిగా ఉండటమే బాగుందని, ఒంటరిగా జీవితంలో ముందుకు వెళ్ళటమే ఈజీ అని అర్థమవుతుందని ఈమె తెలిపారు. గడిచిన 2 ఏళ్లుగా నేను ఒంటరిగానే జీవిస్తున్నాను. అయితే ఈ సింగిల్ లైఫ్ను ఎంతో చక్కగా ఆహ్వాదిస్తున్నాను. ఒంటరిగా ఉండటమే ఎంతో సురక్షితం అనిపిస్తుందని ఈమె తెలిపారు. ఒకప్పుడు పిల్లల కోసము నా సినీ కెరియర్కు బ్రేక్ ఇచ్చానని, ఈ ప్రపంచం చాలా ఫాస్ట్గా పరిగెడుతోందని సమయమే తెలియడం లేదు అంటూ ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.